విజువల్స్ అన్న బాయ్ అన్న జాగ్రత్త జరగన్నా కోకన్నా మనుషులకే బాధ బ్రో కొంచెం సినిమా బాగాలేదని బ్లాక్ బస్టాండ్ ఆ సినిమా డాన్స్ చేశాడు నా స్వామి జీవితంలో ఎంత వరకు అలాంటి డాన్స్ చూడలేను మహేష్ బాబుది డాన్స్ ఎవరు చెప్పింది చెప్పింది ఎవరు చూపి వాడు చూపి చెప్పు వాడు నిద్రపోయాడు హాల్లో వాడు నా పక్కన కొంచెం నిద్రపోయాడు అందుకు వాడిని తెంగింది ఇప్పుడు వాడు దింగుతో తెంగొడిపోతాడు వాడు నిద్రపోయాడు హాల్లో సినిమా కానీ బ్లాక్ బస్టాండ్ ఎట్టుందంటే అట్టుంది మాట పెట్టండి సార్ మహేష్ బాబు చెప్పాలన్నా దేవుడు ఆడ ఉండేది దేవుడు చెప్పాలా మేము కుర్చీ మట్టబట్టి పడిపోయింది మర్తబడి కొడతాడు అందరి బ్లాక్ బస్టర్ మూవీ ఇలాంటి సినిమా మళ్ళీ రాదు బ్లాక్ బస్టర్ అంతే ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అన్న 2-3 సార్లు చూడొచ్చు బాబు కోసం అయితే ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడు అన్న డౌట్ అయితే వస్తుంది అందరికీ కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు సాంగ్స్ అసలు 2-3 సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు ఇంకా డైలాగ్స్ అంటే ఏదో 1-2 దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు ఆ మ్యాజిక్ అయితే రాలేదు అతనిది దారేది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస కాలేదు అంతే అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు అంతే సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు జస్ట్ వన్ టైం వాచ్ అది కూడా బాబు కోసం అంతే బాబు తప్ప ఇంకేం లేదు కామెడీ ఏం లేదు సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్లో అయితే ఏం లేవు అన్న మూవీ చాలా బాగుందన్న అసలు నచ్చలే భయ్ ఎంత బాగుందంటే మూవీ
సినిమా మొత్తం బాగుందన్న. మహేష్ బాబు బాగుండు, త్రివిక్రమ్ బాగుండు, శ్రీలీల సూపర్. పడుకోలే త్రివిక్రమ్ ఉన్నాడు. ఇంకో స్పెషల్ ఎంట్రీ ఉందన్న, క్రేజీ. అదైతే మామూలు లేదు. పవన్ కళ్యాణ్ వేరే ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది, కానీ అదైతే మామూలు లేదు. నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ. మహేష్ బాబు చాలా పెద్ద ఫ్యాన్, కానీ నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ మాత్రం. అస్సలు నచ్చలేదు. మహేష్ బాబు ఫ్యాన్ చాలా పెద్ద ఫ్యాన్. త్రివిక్రమ్ డైరెక్షన్ చూసుకున్నట్టయితే త్రివిక్రమ్ డైరెక్షన్ అసలు అట్టర్ వేస్ట్. అసలు ముందు మూవీస్ తో కంపేర్ చేసి ఈ మూవీ అసలు చాలా వేస్ట్. అస్సలు నచ్చలేదు భయ్య. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ డెలివరీ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, కానీ మూవీ స్టోరీ అయితే లేదు. స్టోరీ నచ్చలేదు భయ్య నాకు. ఏముంది భయ్య స్టోరీలా? లేదు భయ్య, నాకు నిద్ర వచ్చింది భయ్య. చిన్న పిల్లలకు ఉంది భయ్య. ముందు చిన్న పిల్ల భయ్య, చిన్న పిల్లని తీసుకొచ్చి నిలబెట్టినట్టు ఉంది భయ్య. అసలు కాదు భయ్య, జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బాగాలేదు భయ్య, ఎందుకు చెప్తా నేను. బాలే అసలు సాంగ్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క సాంగ్ ఇప్పటిదాకా అక్కడ మస్తు చెప్పిండు. అన్నా సినిమా అంటారా? అసలు నిజంగా ఒక సినిమా లాగానే లేదన్నా. అంటే మహేష్ అన్న స్టైల్, మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న గ్రేస్, మహేష్ అన్న డైలాగ్ డెలివరీ ఇదంతా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మహేష్ అన్న కోసమే వెళ్ళాలన్న సినిమాకి వెళ్తే. నిజంగా అన్న స్టోరీ లేదన్నా. ఏం స్టోరీ ఉందన్న? నిజంగా చెప్తున్నా కదా. అన్న నీకు ఎట్లున్నా అదే చెప్తున్నా అన్న. సినిమానే చూసినా అన్న. నా పేరు మహేష్ అన్న. మహేష్ అన్న కోసం వచ్చిన సినిమాకి. మహేష్ అన్న కోసం వచ్చి మహేష్ అన్న బాగున్నాడు. నాకు మహేష్ అన్న నచ్చింది. పాపులర్ అవసరం లే, మహేష్ అన్న నచ్చింది. సతీష్ సూపర్ స్టార్, మిస్టర్ సూపర్ స్టార్, నా ప్రాణవాడు ఇక్కడ మహేష్ అన్న కోసం వచ్చిన అన్న. ఒకటి, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన, పెళ్లికానో, లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వచ్చి చూడండి సంక్రాంతికి. సినిమా వేరే లెవెల్ ఉంది. పక్కా నచ్చుతారు. కుర్చీ మడత పెట్టేసిండు. నిజంగా మీరు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న. అన్న మూవీ చాలా బాగుందన్న. అసలు నచ్చలేదు భయ్య. ఎంత బాగుందంటే మూవీ సినిమా మొత్తం బాగుందన్న. మహేష్ బాబు బాగుండు, త్రివిక్రమ్ శ్రీలీల సూపర్. పడుకోలే త్రివిక్రమ్ ఉన్నాడు. ఇంకో స్పెషల్ ఎంట్రీ ఉందన్న, క్రేజీ. అదైతే మామూలు లేదు. పవన్ కళ్యాణ్ వేరే ఇంకో స్పెషల్ క్యారెక్టర్ ఉంది, కానీ అదైతే మామూలు లేదు. నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ. మహేష్ బాబు చాలా పెద్ద ఫ్యాన్, కానీ నాకు అస్సలు నచ్చలేదు భయ్య మూవీ మాత్రం. అస్సలు నచ్చలేదు. మహేష్ బాబు ఫ్యాన్ చాలా పెద్ద ఫ్యాన్. త్రివిక్రమ్ డైరెక్షన్ చూసుకున్నట్టయితే త్రివిక్రమ్ డైరెక్షన్ అసలు అట్టర్ వేస్ట్. అసలు ముందు మూవీస్ తో కంపేర్ చేసి ఈ మూవీ అసలు చాలా వేస్ట్. అస్సలు నచ్చలేదు భయ్య. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ డెలివరీ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, కానీ మూవీ స్టోరీ అయితే లేదు. స్టోరీ నచ్చలేదు భయ్య నాకు. ఏముంది భయ్య స్టోరీలా? లేదు భయ్య, నాకు నిద్ర వచ్చింది భయ్య. చిన్న పిల్లలకు ఉంది భయ్య. ముందు చిన్న పిల్ల భయ్య, చిన్న పిల్లని తీసుకొచ్చి నిలబెట్టినట్టు ఉంది భయ్య. అసలు కాదు భయ్య, జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. బాగాలేదు భయ్య, ఎందుకు చెప్తా నేను. బాలే అసలు సాంగ్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క సాంగ్ ఇప్పటిదాకా అక్కడ మస్తు చెప్పిండు. అన్నా సినిమా అంటారా? అసలు నిజంగా ఒక సినిమా లాగానే లేదన్న. అంటే మహేష్ అన్న స్టైల్, మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న గ్రేస్, మహేష్ అన్న డైలాగ్ డెలివరీ ఇదంతా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మహేష్ అన్న కోసమే వెళ్ళాలన్న సినిమాకి వెళ్తే. నిజంగా అన్న స్టోరీ లేదన్న. ఏం స్టోరీ ఉందన్న? నిజంగా చెప్తున్నా కదా. అన్న నీకు ఎట్లున్నా అదే చెప్తున్నా అన్న. సినిమానే చూసినా అన్న. నా పేరు మహేష్ అన్న. మహేష్ అన్న కోసం వచ్చిన సినిమాకి. మహేష్ అన్న కోసం వచ్చి మహేష్ అన్న బాగున్నాడు. నాకు మహేష్ అన్న నచ్చింది. పాపులర్ అవసరం లే, మహేష్ అన్న నచ్చింది. సతీష్ సూపర్ స్టార్,
మిస్టర్ సూపర్ స్టార్ నా ప్రాణం వాడు అన్నా మహేష్ ఇక్కడ మహేష్ అన్న కోసం వచ్చిన అన్నా ఒకటి ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్లికాను లవర్ లేని వాళ్ళు బ్రేకప్ అయిన అందరూ వచ్చి చూడండి అయ్యా సంక్రాంతికి సినిమా వేరే లెవెల్ ఉంది. పక్కా నచ్చుతారు. కుర్చీ మడత పెట్టేసిండు. నిజంగా మీరు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న. సినిమా ఎబో యావరేజ్ అని చెప్తానన్నా. సినిమా ఎబో యావరేజ్ అని చెప్తాను. ఓకే, సో ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ హిట్ అని అనకపోవచ్చు. బట్ ఏంటంటే కొంతమందికి అబోవ్ 1 టైం వాచ్, కొంతమందికి 1 టైం వాచ్. ఎలాగా ఫస్ట్ హాఫ్ కొంచెం డౌన్ ఉన్నట్టు అనిపిస్తుందండి బేసిక్గా. అంటే ఏంటంటే సినిమా ఒకటి థిన్ ప్లాడే అనుకోవచ్చు, కానీ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. లాస్ట్ 45 మినిట్స్కి కొన్ని ఎమోషన్స్ గుచ్చుకుంటాయి. ఒక కంటిన్యూస్గా ఫ్రేమ్స్లో ఒక 2-3 ట్విస్ట్లు అట్లా రివీల్ అవ్వడం వల్ల బాగుంటుంది. లాస్ట్లో రావు రమేష్ గారి క్యారెక్టరేషన్ చాలా గ్రిప్పింగ్గా రాసుకున్నారు. డైరెక్షన్లో ఒక ఫైట్లో త్రివిక్రమ్ గారు ఇప్పటిదాకా అట్లాంటి ఫైట్ సీక్వెన్స్ చేయలేదు. అందులో చాలా డెవలప్ అయ్యారు త్రివిక్రమ్ గారు అని చెప్పుకోవచ్చు. సో అండ్ డైలాగ్స్ పరంగా నచ్చలేదు సార్, నాకు నచ్చలేదు. ఏం సార్ ఫైట్స్ అంటే ఒకటి ఫస్ట్ హాఫ్లో ఫైట్ ఒకటి ఉంటుంది, 2 ఫైట్స్ సెకండ్ హాఫ్లో అలా ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్లో ఫైట్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్ కంటే. సెకండ్ హాఫ్లో మీరు అదే ఆ కుర్చీ మడత పెడతా సాంగ్ ఈజ్ ద బెస్ట్ డాన్స్ ఎవర్ నంబర్ ఫర్ మహేష్ బాబు గారు. అందులో డౌటే లేదు. అది మాత్రం నేను ఖచ్చితంగా బళ్ళ కొద్ది చెప్తాను బ్రో. ఓకే, త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఈజ్ గుడ్. ఫస్ట్ హాఫ్లో అంత అనిపించలేదు, కానీ సెకండ్ హాఫ్లో మీకు ఆ మార్క్ కనపడుతుంది. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.